సో యూ అంటే ఏంటంటే ఇది పార్ట్ 3 అండి. ఇంకా మీకు షార్ట్ ఫామ్స్ కావాలంటే ముందు వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. వీటన్నిటికీ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పేసి చెప్పుకున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి అయితే యూ గురించి అండ్ జెడ్, యూ నుంచి జెడ్ వరకు అనేది చెప్పేసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ అంటే ఏంటంటే అప్పట్లో, ఓకేనా, ఇప్పుడేం కాదు. సో అప్పట్లో బాయ్స్ మ్యారేజ్ చేసుకోవడానికి ద రైట్ ఏజ్ ఈజ్ యూ అనమాట. సో వి అంటే మీకంటే చంద్రబాబు నాయుడు గుర్తు రావాలన్నమాట. ఓకేనా. సో వి అంటే ఏంటంటే 22. సో వి చంద్రబాబు నాయుడు ఇట్లా చూపిస్తాడు కదా. సో ఇదొక 2, ఇదొక 2, డబల్ 2. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. వి అండ్ డబ్ల్యూ ఫర్ ఉమెన్ అనమాట. సో ఉమెన్ అని ఎప్పుడు అంటారు? అమ్మాయికి 23 ఏజ్ వచ్చేసరికి ఉమెన్ అనే అంటారనమాట. సో ఓకేనా. ఎక్స్ అంటే యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ యొక్క ఆలోచన అనమాట. ఇది ఎన్ని ఉన్నాయి గీతలు? 2 కదా. సో 1 2 3 4 24. ఎక్స్ ఫర్ 24 అనమాట. సో వై అంటే కూడా ఎక్స్ అంటే 24 కాబట్టి వై అంటే 25. ఓకేనా. అండ్ ద జెడ్, వైజెడ్ మరికి వై మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ జ్యోతి కదా. సో T20 ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓ అంటే ఏంటంటే ఈ జ్యోతిలో ఓ. ఓకేనా. సో జే ఫర్ జే ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈ ఫర్ ఈ అనమాట. సో మనం ఇక్కడ మీకు నేను చెప్పలేనిది ఏమైనా ఉన్నాయి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఎల్కి, ఇంకా ఎంకి, పి చెప్పాను కదా 16. సో ఒకసారి మళ్ళీ రివిజన్ చేసేసుకోవచ్చు. ABCD ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ జ్యోతిలో ఈ 5 కాబట్టి F6. జీలో 7 అంటే గర్ల్స్ కదా. సో 7 ఏడుస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే ఏంటంటే ఆర్ట్ మీన్స్ 8. దాని తర్వాత ఐ ఫర్ నయనేంద్రియాలు 9. అండ్ జే అంటే ఈ జ్యోతిలో, కే అంటే ఇట్లా లెటర్ గుర్తుపెట్టుకోండి 2 గీతలు. సో 11 అనమాట, 11. ఎల్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు. మనం ఎం గుర్తుపెట్టుకోవాలి తప్పదు. November 14th ఈ జ్యోతిలో ఓ. P ఫర్ 16 క్వీన్. అండ్ R ఫర్ రైట్ ఏజ్. S4 ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే T20. యూ అంటే బాయ్స్ మ్యారేజ్ చేసుకునేడానికి ద రైట్ ఏజ్ అనమాట. సో వి అంటే విక్టరీ అనుకోండి, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకోండి, 22. ఓకేనా. సో ఉమెన్ అని ఎప్పుడు అంటామంటే అమ్మాయిని 23 ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 వచ్చేటప్పుడు ఉమెన్ అంటాం అనమాట. సో ఎక్స్ అంటే 2, ఇట్లా 2 అనమాట. 1 2 3 4. ఓకేనా. వై అంటే గుర్తుపెట్టుకోవాలి తప్పదు. సో 5 మనం చెప్పలేనిది ఏమన్నా